గత కొన్ని వీడియోల నుంచి టెట్ సిలబస్కు సంబంధించి ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి గ్రామర్ పాయింట్స్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము. ఇంతకుముందు మనం నౌన్లో టైప్స్ అయినటువంటి ప్రాపర్ నౌన్ గురించి, కామన్ నౌన్ గురించి, మెటీరియల్ నౌన్ గురించి, కలెక్టివ్ నౌన్ గురించి ఈ నాలుగింటి గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనము ఏమేమి నేర్చుకుంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటిది, ఆ అబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క డెఫినేషన్ ఏంటిది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అసలు ఎలా ఏర్పడుతుంది, ఆ వర్డ్స్ ఎలా ఉంటాయి, అందులో ఉన్నటువంటి క్లూస్ ఏమేమి ఉన్నాయి, అంటే ఈజీగా గుర్తుపట్టడానికి కావాల్సిన క్లూస్ ఏమి ఉన్నాయి, ఈ విషయాలు నేర్చుకుంటూ తర్వాత ఏం నేర్చుకుంటామంటే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేటువంటివి యాడ్జెక్టివ్ తోటి, వెర్బ్ తోటి, కామన్ నౌన్ తోటి ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి, అంటే వాటి నుంచి అవి ఎలా ఫామ్ అవుతాయి అనేటువంటి అంశాలను క్లుప్తంగా ఈ వీడియోలో మనము నేర్చుకోబోతున్నాము. సో ఇప్పుడు డీటెయిల్గా అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో క్లాస్ వింటున్నంతసేపు శ్రద్ధ పెడితేనే ఈ క్లాస్ అర్థమవుతుంది. సో ఒకసారి చూద్దాం. చూడండి, ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే దీన్ని తెలుగులో ఏమంటామంటే గుణనామవాచకం అంటాం, లేదంటేనేమో భావనామవాచకం అంటాం. అంటే గుణాల గురించి తెలిపేటువంటి పేర్లు లేదా భావాల గురించి తెలిపేటువంటి పేర్లను అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. ఆ పేర్లు ఎలా ఉంటాయంటే వాటిని మనం వీ కెనాట్ సీ, స్మెల్, టచ్, వాటిని మనం చూడలేము, స్మెల్ చేయలేము, టచ్ చేయలేము, అవన్నీ అబ్స్ట్రాక్ట్. సో అటువంటి పదాలను మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద చెప్తాం. అయితే మరి అవి ఎలా తెలుస్తుందంటే వాటిని ఫీల్ అవుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కైండ్నెస్ ఉన్నది. కైండ్నెస్ అంటే దయ. దయను వీ కెనాట్ సీ, చూడగలుగుతామా, చూడలేము. ఈ కైండ్నెస్ను స్మెల్ చేయగలుగుతామా, చేయలేము. దయను స్మెల్ చేయగలుగుతామా, చేయలేము. అదేవిధంగా టచ్, ఈ కైండ్నెస్ను మనం టచ్ చేయగలుగుతామా, చేయలేము. అవన్నీ అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్స్ అనమాట. సో అటువంటి వర్డ్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం అర్థమైందని అనుకుంటా. సో ఒకసారి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశా అంటే ఆ ఫీలింగ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశా. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది క్వాలిటీకి సంబంధించిన వర్డ్స్ గురించి చెప్తుంది, స్టేట్కు సంబంధించిన వర్డ్స్ గురించి చెప్తుంది, యాక్షన్కు సంబంధించిన వర్డ్స్ గురించి చెప్తుంది. సో అవి ఏంటిదో ఒకసారి చూద్దాం. ఒకేసారి ఇన్ని వర్డ్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, వాటికి సంబంధించిన క్లూస్ కూడా నేను చెప్తాను. ఒకసారి చూద్దాం. చూడండి, క్వాలిటీ. అబ్స్ట్రాక్ట్ నౌన్ సంబంధించి క్వాలిటీకి సంబంధించిన వర్డ్స్ ఎలా ఉంటాయంటే గుడ్నెస్, గమనించండి, నెస్ ఉంటుంది. నెక్స్ట్ కైండ్నెస్, నెక్స్ట్ వైట్నెస్, హార్డ్నెస్, సాఫ్ట్నెస్. సో ఇటువంటి పదాలు క్వాలిటీని గురించి చెప్తాయి. సో ఈ పదాలు కనబడంగానే అవి అబ్స్ట్రాక్ట్ నౌన్గానే గుర్తించాలి. అయితే క్లూ ఏంటిదంటే లాస్ట్కు NESS ఉన్నటువంటి పదాలు అవి నౌన్ అవుతాయి, నౌన్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. మనకి ఎగ్జామ్లో అబ్స్ట్రాక్ట్ నౌనా కాదా అని అడగడు, అది నౌనా కాదా అని అడుగుతాడు. నౌనా కాదా అని తెలవాలి అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో NESS ఉన్నటువంటి వర్డ్స్ నౌన్ అవుతాయి. ఆ నౌన్లో ఏమవుతాయి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. దాని తర్వాత హీట్ని మనము ఫీల్ అవుతాం, హీట్ ఉందని, కానీ దాన్ని చూడగలుగుతామా, చూడలేము. స్మెల్ చేయగలుగుతామా, చేయలేము. టచ్ చేయగలుగుతామా, టచ్ చేయలేము. సో ఇటువంటి వర్డ్స్, ఓకే, ఇటువంటి వర్డ్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్తాము. సో ఏదైనా వర్డ్ వచ్చింది అంటే అది నౌనా కాదా, అబ్స్ట్రాక్ట్ నౌనా కాదా అని తెలుసుకోవాలంటే ఈ 3 అప్లై చేయాలి. ఏవి, సీ, స్మెల్, టచ్. వీటిని ఈ 3 అక్కడ క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏ నౌన్ అనేది తెలిసిపోతుంది. ఓకే, దాని తర్వాత హానెస్ట్, నిజాయితీ, బ్రేవరీ, ధైర్యం,
నెక్స్ట్ కరేజ్, బ్యూటీ, ఇంటెలిజెన్స్, నెక్స్ట్ జనరాసిటీ, క్లెవర్నెస్. సో ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించినటువంటి వర్డ్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్లో మళ్ళీ ఏమిటి అవి అంటే క్వాలిటీ, అంటే లక్షణాలను తెలిపేటువంటి పదాలు. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించి స్టేట్ను తెలియజేసేటువంటి పదాలు. చైల్డ్హుడ్, బాయ్హుడ్, స్లీప్, పవర్టీ, యూత్, ఫ్రెండ్షిప్, స్లేవరీ, నెక్స్ట్ డెత్. సో ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించిన వర్డ్స్ అవి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే HOOD హుడ్ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. అదేవిధంగా షిప్ ఉన్నటువంటి పదాలు కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తాయి. దాని తర్వాత యాక్షన్కు సంబంధించిన వర్డ్స్ థెఫ్ట్, లాఫర్, మూమెంట్, రివెంజ్, జడ్జ్మెంట్. సో ఈ విధంగా మెంట్కు సంబంధించిన వర్డ్స్ కూడా నౌన్ కిందికే ఉంటాయి. సో ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిదంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటేనే అలా ఉంటుంది, కొంచెం ఎక్కువగా నేర్చుకున్నప్పుడు మాత్రం ఇది వస్తుంది. సో ఇక్కడ మాత్రం కొన్ని క్లూస్ పాటిస్తే ఒక 50% మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇందులోనే ఇంకొంచెం డెప్త్ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ డెప్త్ వెళ్ళాలి అంటే అవి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది పూర్తిగా తెలుసుకొని ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటిదంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే గుణనామవాచక పదాలు, భావనామవాచక పదాలు అని తెలుసుకున్నాము. అయితే ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క వర్డ్స్ ఎలా ఉంటాయంటే వీ కెనాట్ సీ, స్మెల్, టచ్. వాటిని చూడలేము, కొన్ని చూడలేనివి, స్మెల్ చేయలేనివి, టచ్ చేయలేని ఫీలింగ్స్ ఉంటాయి, ఆ పదాలు ఉంటాయి. వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి అంటాము. సో అవి ఎలా అంటే 3 టైప్స్గా మనం చెప్పొచ్చు: క్వాలిటీ, స్టేట్, యాక్షను. అయితే ఇక్కడ క్లూస్ ఏంటిదంటే NESS ఉన్నటువంటి వర్డ్స్ కానీ, HOOD హుడ్ ఉన్నటువంటి యాక్షన్ వర్డ్స్ కానీ, లేదంటేనేమో MENT మెంట్ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందికి వస్తాయి. సో దీని తర్వాత ఇంకొంచెం డెప్త్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము, ఇంకొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ యాడ్జెక్టివ్స్, వర్బ్స్, కామన్ నౌన్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటిది యాడ్జెక్టివ్స్ నుంచి ఫామ్ అవుతాయి, వర్బ్స్ సంబంధించిన వర్డ్స్ నుంచి ఫామ్ అవుతాయి, కామన్ నౌన్కు సంబంధించినటువంటి వర్డ్స్ నుంచి కూడా ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఇన్ని రకాలుగా ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏర్పడడం వలన కొంచెం ఈ విధంగా డిఫికల్టీనెస్ ఉంటుంది. ఈ విధంగా యాడ్జెక్టివ్ నుంచి, వర్బ్ నుంచి, కామన్ నౌన్ నుంచి ఫామ్ అవ్వడం వల్ల కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. అయితే ఈ కన్ఫ్యూజన్ నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడు దీని తర్వాత నేను చెప్పబోయేటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే అది ఈజీగా అర్థమవుతుంది. సో అదేంటిదో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మీకు నేను చెప్పాను కదా, అబ్స్ట్రాక్ట్ నౌన్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ వేటి నుంచి ఫామ్ అవుతాయని చెప్పాను. యాడ్జెక్టివ్స్, వర్బ్, నెక్స్ట్ కామన్ నౌన్ నుంచి. అది ఎలానో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ యాడ్జెక్టివ్ నుంచి ఎలా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్ట్ అనేటువంటిది యాడ్జెక్టివ్. దీని నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఎలా ఫామ్ అవుతుందంటే హానెస్ట్ నుంచి హానెస్టీ, నెక్స్ట్ ఏబుల్ నుంచి ఎబిలిటీ, నెక్స్ట్ లాంగ్ నుంచి లెంత్. ఓకే, సో ఈ విధంగా హానెస్ట్ నుంచి హానెస్టీ, ఏబుల్ నుంచి ఎబిలిటీ, నెక్స్ట్ లాంగ్ నుంచి లెంత్. సో ఈ విధంగా యాడ్జెక్టివ్ నుంచి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేటువంటి వర్డ్స్ ఏర్పడతాయి. ఓకే, దీని తర్వాత ఇక్కడ నేను ఓన్లీ త్రీ ఎగ్జాంపుల్స్ని తీసుకున్నాను. సో ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ గమనించండి, ఒబే అనేటువంటిది వర్బ్కు సంబంధించింది. అదే ఇందులో అయితేనేమో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫామ్ అయ్యేటప్పుడు ఒబిడియన్. ఓకే, నెక్స్ట్ గ్రోత్, నెక్స్ట్ లాఫర్. ఓకే, గమనించండి, ఒబే, ఒబిడియంట్, గ్రోత్ ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్. లాఫర్
ఇవి వర్బ్ నుంచి యాడ్జెక్టివ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ నేర్చుకున్నాం మనము. దీని తర్వాత కామన్ నౌన్ నుంచి కామన్ నౌన్ ఇక్కడ చూడండి, మ్యాన్, స్లేవ్, కింగ్. మ్యాన్ నుంచి మ్యాన్హుడ్, స్లేవ్ నుంచి స్లేవరీ యాడ్జెక్టివ్, కింగ్ నుంచి కింగ్హుడ్. సో ఈ విధంగా వర్బ్ నుంచి యాడ్జెక్టివ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కామన్ నౌన్ నుంచి యాడ్జెక్టివ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీని తర్వాత ఇంకో 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలు కూడా డిస్కషన్ చేసుకుంటే మనకు టోటల్గా నౌన్ అనేటువంటి టాపిక్ పూర్తవుతుంది. అది ఏంటిదంటే కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించదగినవి, కౌంట్ చేయదగిన వర్డ్స్, ఓకే, నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కౌంటబుల్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, నెక్స్ట్, బోర్డ్, ఓకే, ఇటువంటి పదాలు. అయితే కౌంటబుల్ నౌన్కు ఫ్లూరల్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, పెన్స్, బోర్డ్, బోర్డ్స్. సో ఈ విధంగా. దీని తర్వాత ఇంకోటి ఏంటిదంటే అన్కౌంటబుల్ నౌన్ అంటే దీనికి ఆపోజిట్, అంటే లెక్కించదగని నౌన్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ, లేదా శాండ్ కానీ, వాటర్ కానీ, ఎయిర్ కానీ, ఇటువంటి వర్డ్స్. సో ఈ వర్డ్స్ అన్కౌంటబుల్ నౌన్ ఏవైతే ఉన్నాయో ఈ నౌన్స్కి ఫ్లూరల్ అనేటువంటిది ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, రైసెస్ అని చెప్పం. శాండ్ ఉన్నది, శాండ్కు శాండ్స్ అని చెప్పం. వాటర్ ఉన్నది, వాటర్స్ అని చెప్పం. సో వీటికి ఫ్లూరల్స్ అనేటువంటివి ఉండవు. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే అన్కౌంటబుల్ నౌన్ ముందు ఆర్టికల్ ఏ అండ్ యాన్ లను ఉపయోగించరాదు. అంటే ఏ రైస్ అని చెప్పకూడదు, ఏ శాండ్ అని చెప్పకూడదు, ఏ వాటర్ అని చెప్పకూడదు. వీటి ముందు ఏ కానీ యాన్ కానీ అనేటువంటి ఈ ఇండెఫినిట్ ఆర్టికల్ను ఉపయోగించరాదు. సో ఇది కంప్లీట్గా నౌన్ అనేటువంటి టాపిక్కు సంబంధించినటువంటి అంశాలు. సో ఇంకా వీడియో కనుక చూడని వాళ్ళు, పూర్తి వీడియో కనుక చూడని వాళ్ళు ఉంటే ఈ పూర్తి వీడియోను చూడగలరు. నౌన్కు సంబంధించి ఈ నౌన్కు సంబంధించినటువంటి అంశం మీద ఎలా అడుగుతాడంటే నౌన్లలో టైప్స్ అడగడు. ఒక సెంటెన్స్ ఇచ్చేసి అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ చేయబడినటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది అని అడుగుతాడు. సో అది నౌన్కు సంబంధించింది అయితే ఉట్టిగా మనం సింపుల్గా నౌన్ గురించి నేర్చుకుంటే మనకు అది అర్థం కాదు. కాబట్టి నౌన్లో టైప్స్ కూడా నేర్చుకున్నట్లయితే అది క్లియర్గా అర్థం అవుతుంది. సో దానికోసం ఈ టైప్స్, నౌన్ టైప్స్ అనేటువంటిది నేర్చుకోవాలి. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.